హాయ్ అండి, ఎలాగున్నారు? అందరు బాగున్నారా? నేను సునీతని. ఈరోజు మా ఇంటి పక్కనే మొన్న సపాటి చెట్టు చూపించాను కదా. పక్కనే పువ్వులు చెట్లు ఎంతో అందంగా ఉంటాయో చూడండి. ఎరుపు, తెలుపు, పసుపు అన్నీ కలిసిన రకాల పువ్వులు ఇవి. గుత్తు పువ్వులు గుత్తి కింద ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. చూడండి, ఇవన్నీ చక్కగాను ఎంత పచ్చదనంగా ఉంటావంటే అంత బాగుంటాయి. చూడండి, కలర్స్ పువ్వులు కలర్గా ఉంటాయి. నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే పిండితో చెక్కలు చేస్తున్నాను. పచ్చిశనగపప్పు వేసి పిండి చెక్కలు చేస్తున్నాను. నేను బియ్యం పిండి గిన్నె తీసుకుని గ్లాస్ తీసుకుని బియ్యం పిండి కొలుస్తున్నానండి. బియ్యం పిండి వేసుకోవాలి. ఒక గ్లాస్ వేసాను. నేను ఈలోగా కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీకు ఒక స్టోరీ చెప్తాను. ఏది మంచిగా ఉండాలి ఏంటి అని మనుషులు బట్టి చెప్తానండి. నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను, అవి కూడా చెప్తాను. 2 గ్లాసులు వేసాను. ఇప్పటికి ఇది 3వ గ్లాసు. ఇది 3వ గ్లాసు వేసాను. దీంతో 3 గ్లాసులు తీసుకున్నాను బియ్యం పిండి. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయండి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు, చక్కగా తింటారు. మనకి స్నాక్స్ టైప్లాగా ఇవ్వాలి. ఇదిగో చిన్న కప్పుడు నేను శనగపిండి తీసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ చక్కగా చిన్నగా కట్ చేసుకోవాలి. బాగా చిన్నగా అంటే చిన్నగా కట్ చేసుకోవాలి. ఇది కరివేపాకు, ఇటువైపు కొత్తిమీర వేసి ఇందులో వేసేస్తున్నాను. బియ్యం పిండి, శనగపిండిలో కరివేపాకు, కొత్తిమీర వేసాను. సాల్ట్ వేస్తున్నానండి, స్పూనుడు సాల్ట్. ఈ 3 గ్లాసులకి వీటికి స్పూనుడు చాలు. నేను గరం మసాలా పొడి వేసాను. ఇది ధనియాల పొడి స్పూనుడు. గరం మసాలా అంటే స్పూనుడు పులుగు వేయలేదు. ధనియాల పొడి స్పూనుడు వేసాను. జీలకర్ర స్పూనుడు. వాము స్పూనుడు. పసుపు చిన్న స్పూనుడు ఏదో వేసాను. ఇది నేను ముందుగా నానబెట్టుకున్నాను. ఇది పచ్చిశనగపప్పు అండి. ముందుగా 2 గంటల ముందుగా నానబెట్టాను. గ్లాసు చూపిస్తాను, గ్లాసుడు వేసుకున్నాను నేను. ఇది కూడా వేస్తున్నాను. ఈ గ్లాస్తో వేసుకున్నాను. ఎక్కువ అవుతాయి కదా, నానితే కొంచెం ఉబ్బుతాయి కదా. ఇది వాటర్ వేసుకుని చక్కగాను మనము ఆయిల్ పోస్తున్నాను. నేను చిన్న గ్లాసుడు హాఫ్ తీసుకుని ఆయిల్ కూడా పోయాలి. మనం ఆయిల్ కూడా వేసుకున్నానండి నేను. ఆయిల్ వేసిన తర్వాత మనకు తగినన్న నీళ్ళు వేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఇవన్నీ కలిపేసిన తర్వాత నీళ్ళు చూసుకుంటూ పోయాలండి, లేకపోతే ఎక్కువైపోతాయి. 3 సీమలు, నేను సీమల కోసం చెప్తున్నాను. 3 సీమలు ఉన్నాయంట. చీమలు అంటే 2, 3 ఎంతో ఫ్రెండ్స్ అంట. 3 సీమలు ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవంట.
ఇవి ముందుగానే ఆహారం ఎప్పుడు దాచుకుంటుంటాయి. ఇవి 3 ఫ్రెండ్స్ ఏమనుకున్నాయంటే ఈ నీళ్ళు వేస్తా నేను చెప్తున్నానండి. ఈ సీమలో ఫ్రెండ్స్ అనుకున్నాయంట, ఏమే మనకి ఆహారం లేదు కదా, మనము ఆహారం తెచ్చుకుందాము, ఎక్కడికైనా వెళ్దామా చెప్పండి అని ఈ 3 ఫ్రెండ్స్ అనుకున్నాయంట. చాలా ఇష్టంగా ఉండి అంట ఫ్రెండ్స్. ఇష్టంగా ఉంటే అంటే ఫ్రెండ్స్ అందరూ ఒకలాగా ఉన్నా కానీ కొంచెం ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. ఇలాగ కలుపుకోవాలండి. మనం కలుపుకుంటూ వాటర్ పోసుకోవాలి. నేను తర్వాత అది కలిపేసి పక్కన పెట్టాను. స్టవ్ వెలిగించి నేను కళాయి పెట్టాను. కళాయి పెట్టి తగినంత ఆయిల్ పోసుకోవాలి. 3 ఫ్రెండ్స్గా ఉండి మనము వెళ్ళాలి, మేతకి వెళ్ళాలి అంటే ముందుగానే జాగ్రత్త పెట్టుకోవాలి కదా మనము అనుకుని వెళ్తున్నాయంట. వెళ్తూ ఉండగా గోదావరి ఒకటి అడ్డు వచ్చిందంట. వస్తే ఎలాగా వెళ్ళాలి అనుకుంటున్నాయంట. వెళ్దారని నడుచుకుంటూ మనం పాక్కుంటూ, ఇదిగోండి మళ్ళీ చెప్తాను నేను. ఇదిగో పిండి ఇలాగ నేను కలిపి పక్కన పెట్టాను. పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసాను కదా, మీరు చూసారు కదా. శనగపిండి ఇది ఇలాగా మనము ప్లేట్ మనకి మనం చపాతీలు చేసుకుంటాం కదా, అలా తీసుకుని పేపర్ తీసుకోవాలి. పేపర్ తీసుకుని కొంచెం ఆయిల్ ఇలా రాసుకోవాలి. చిన్న ఉండలు చుట్టుకోవాలి చేతితోటి. ఇలాగా ఆయిల్ వీటెక్కుతుంది. ఇలాగ మనం లైట్గా తీసుకోవాలి. చిన్నగా ఉండలు తీసుకుని మన చేతితో ఇలా ఒత్తుకోవాలి చెక్కలో. ఇలాగ మనకి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, మన ఇష్టం బట్టి ఉంటుంది. నేనైతే ఇలా చేస్తున్నాను. ఇలా ఒత్తుకోవాలండి. మనము పచ్చిశనగపప్పు ఏం చేయాలంటే మనం ముందుగానే నానబెట్టేసుకోవాలి. 2 గంటల ముందే నానబెట్టుకోవాలి. అప్పటికప్పుడు వేయకూడదు. ఎందుకంటే మనకి చెక్కలు అయిపోయిన తర్వాత పచ్చిశనగపప్పు బాగోదు. మనకు నానిన పప్పు ఆయిల్లో వేగితే చాలా కమ్మదనం వస్తుంది. ఇలాగా చిన్న ఉండలు చుట్టుకుంటూ ఇలా సైడు అంతా మనం ఇలాగా ఒత్తుకుంటూ ఉండాలి. మనకి నచ్చిన సైజులో. మనకు కొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చేసుకోవాలి. అప్పుడు చీమలు వెళ్తూ ఉంటే పాక్కుంటూ వెళ్తున్నాయంట. వెళ్తుంటే దారిలో ఒక అతను వెళ్తున్నాడంట. వెళ్తుంటే అతను పాపం కాలు వేసేసాడు. కాలు వేస్తే ఒక చీమకు పాపం కాలు విరిగిపోయింది. కాలు విరిగిపోతే అబ్బా అని బాధపడుతుంది. అప్పుడు 2 చీమలు ఏమవ్వాయి అని పలకరిస్తే కాలు వేసాడే, ఇరిగిపోయింది ఆ కాలు, నొప్పి వచ్చేస్తుంది బాగాను అని బాధపడ్డాయంట. ఇప్పుడు మనం వెళ్తామండి, మనకు తెలియదు కానీ ఎన్నో జీవరాశులు పాపం చిన్న ఇవన్నీ మనం చెప్పులు వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాం కదా, ఎన్ని చనిపోతాయి అన్నవి మనకు తెలియవు. మన పని మీద మనం వెళ్ళిపోతాము, మనం చూడం కూడాను. పాపం అలాగా ఎన్నో చనిపోతూ ఉంటాయి. పాపం దాని కాలు ఇరిగిపోయిందంట. ఇరిగిపోతే ఏమైనా కాలు విరిగిపోయిందే బాబు, మీరు వెళ్ళిపోతున్నారు అంటే వెనక్కి వచ్చాక ఎవడోనే బాబు నా కాలు మీద వేశాడు, వెళ్ళిపోయాడు వాడు, తన్నాను వాడు అంటే పాపం వాడికి తెలియదు కదా. రావే అంటే నేను ఎలాగ రాను అని అడిగిందంట. ఇదిగోండి చూడండి, ఈ సైజులో నేను ఇవన్నీ ఈ సైజులో చేశాను. మనకి ఏంటంటే కొత్తిమీర, కరివేపాకు కట్ చేసినవి, జీలకర్ర, వాము ఇవన్నీ వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా కమ్మగా ఉంటాయి. ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం పేపర్ ఇలా పట్టుకుని ఇది చేతిలో తీసుకోవాలండి. ఇలాగా చూడండి, ఇలాగ వచ్చేస్తాయి ఇవి చేతిలోకి. వచ్చిన తర్వాత ఇలాగ ఆయిల్లో ఇలా వదిలేసుకోవాలి, ఇలా వేసుకోవాలి. ప్రతిది కూడా ముందుగానే చేసుకుని ఇలా వేసుకోవాలి. చూడండి, ఇదిగో ఈ సైజు బెటర్ అనిపించింది నాకు. కొంచెం పెద్ద సైజు చేసుకుంటారు చాలామందిని, చిన్న సైజు కూడా చేసుకుంటారు. నేను ఈ సైజులో చేశాను. ఇలా వేగనిచ్చుకోవాలి ఇవన్నీని. ఇటువైపు అటువైపు తిప్పాలి. మనకి ఒకవైపు కాలిన తర్వాత మనకి గోల్డెన్ కలర్ రావాలి, బ్రౌన్ కలర్ రావాలి, అలాగ వేగనిచ్చుకోవాలి. మనకు కరకరలు ఆడాలి కదా. అప్పుడు ఆ చీమలో అలాగే వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఏం చేయాలి, అటువైపు తీసుకెళ్ళాలి,
మనకి వాటర్ అడ్డుంది, నీళ్ళు అడ్డున్నాయి, ఎలా తీసుకెళ్ళాలి వాళ్ళ ఫ్రెండ్ని అని అనుకుంటే అప్పుడు ఒక ఆకు కట్ చేసి, వాటికి తెలివితేటలు చాలా ఉంటాయి. మనమంటే ఆహారం దాచుకోము, ఏ నెలకే ఆ నెలే మనము బియ్యం రైస్ గట్ట తెచ్చుకుని వారం వారం కాయగూరలు తెచ్చుకుంటామండి మనం. వాటర్ మనం బియ్యం కట్ట అయిపోయి బియ్యం కట్ట తెచ్చుకుంటాం. అవి ఎలా కాదంట, 6 నెలలకు సరిపడగా దాచుకుని నిల్వ ఉంచుకుని తింటూ ఉంటాయంట సీమలు. మనకు అలా కాదు, వారం వారం తెచ్చుకుంటాము. అంటే మన మీద అయ్యే బెటర్ కదా. చూడండి, ఇలాగ బ్రౌన్ కలర్ రావాలి, మనకు బాగా వేగనిస్తేనే కరకరలు ఆడతాయి, లోపల పచ్చిదనం కూడా మనకు బాగా చక్కగా వేగుతాయి. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయండి. వేగిపోయాయి, ఇదిగో చూడండి ఎలా ఉబ్బాయో, ఎంత బాగా వచ్చి ఈ కలర్లో రావాలి. అప్పుడు అవి ఆకు కట్ చేసి, ఆకు మీద కూర్చో నువ్వు, మేము వీధుకుండా తీసుకెళ్తాం నేను అన్నామంట. అప్పుడు దాన్ని ఆకు మీద కూర్చోమంటే ఆ సీమనే ఈ రెండు ఈదుకుంటా తీసుకెళ్ళి కష్టపడి అలసిపోయాయంట పాపం. ఇది ఈ సీమ ఏం చేసింది, ఆకు మీద తొందరగా పైకి లేచి అటువైపు ఉరికిందంట. అప్పటికి నొప్పి కొంచెం లైట్గా తగ్గిందంట దానికి. ఉరికేటప్పటికి ఏమిటి ఇంత తొందరగా వసే, మీకంటే ముందు నేనే వచ్చాను చూడండి, మీరు ఎందుకే బాబు, మీరు ఇంకా అక్కడే ఉన్నారేంటి, నేను చూడు మీకంటే ముందే దిగిపోయాను అన్నదంట సీమ. అప్పుడు ఈ సీమలు రెండును తల కొట్టుకున్నాయంట. మేము తీసుకొస్తేనే కదా నువ్వు అటువైపు తొందరగా దిగవు, లేకపోతే నువ్వు అటువైపే ఉండిపోదువు కదా అని అడిగాయంట ఆ సీమలు రెండును. కాదే బాబు, మీరు దాడిచ్చారు, కాకపోతే నేనే ముందు వచ్చాను మీకంటని అని వాదిచ్చాయంట. బాబు దీంతో వాగలేము, ఇంకా సర్లేవే నువ్వే ముందు వచ్చావు అని ఒప్పుకున్నాయంట. అలాగా మనకి ఏంటంటే చీమలు అంత తెలివైనవి, ఆహారం కోసం వెళ్ళి చూడండి మరి ఎంత తెలివిగా ఆకు వేసుకుని అవి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకెళ్ళి ఎంత బాగా చూసుకున్నాయో. అలాగా మనం కూడా స్నేహితుల్ని బాగా చూసుకోవాలి, ఇష్టంగా ఉండాలి అందరూ. ఇలాగే చూడండి ఎలా పొంగుతున్నాయో, ఎంత బాగా పొంగాయో. అప్పుడు ఆ సీమలో రెండు అనుకున్నాయంట, ఏ బాబు నీతో ఏమేమేమో చూడండి ఇలాగే వేగిపోయాయి, మీతో ఏమేమి మాట్లాడలేమే బాబు, నువ్వే ముందొచ్చావు, నువ్వే బెటర్, చాలా మంచిదనివే బాబు అని అనుకుని ముగ్గురు స్నేహంగా ఎంతో ఇష్టంగా మళ్ళీ కలిసి దాని ఆ కాలు నొప్పి చేయమని కూడా తీసుకుని వెళ్ళాయంట. అలాగే మనలో కూడా మానవత్వం ఉండాలండి. మనకి ఎవరికైనా ఆపద వచ్చినా మనం ఆదుకుంటూ ఉండాలి, హెల్ప్ కూడా చేయాలి. ఇదిగో చూడండి ఎంత ఎలా ఇరిగిపోతున్నాయి, చూడండి చక్కగా ఇలాగా వేగాలి. తిని చూస్తున్నాను, సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా ఎంత బాగుంటాయండి, అంత బాగుంటాయి. మీరు అనుకుంటారు, పిల్లలకు కూడా చక్కగా ఇష్టంగా ఖాళీ టైంలో అందరూ స్నాక్స్ మధ్యాహ్నం టైంలో తినొచ్చు. పిల్లలకు కూడా స్నాక్స్గా పెట్టి పంపించవచ్చు. మనకు కూడా కొంచెం రెస్ట్ వస్తుంది. వాళ్ళకి స్నాక్స్ లేవమ్మా అని అడిగినప్పుడల్లా మనం ఇలాంటివన్నీ తయారు చేసి పిల్లలకి పెడితే ఎంతో బాగా ఇష్టంగా తింటారు. మనం కూడా తినొచ్చు, టైంపాస్కి పిల్లలు కూడా తింటారు. ఇలాగ ఇంట్లోనే చెయ్యండి అన్నీని. వాళ్ళు ఎంతో మా మమ్మీ చక్కగా చేస్తుంది అని ఇష్టంగా తింటారు. బయట తెచ్చుకుని తిని కన్నా మనము అన్నీ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసాను కదా, ఇలాగే వేసుకుని తింటే మనకి అరుగుదల తొందరగా, వాము జీలకర్ర వేసాను కదా, మనకి అరుగుదల ఉంటుంది, అన్నీ హెల్దీగా ఉంటాము. చక్కగా పిల్లలు